చిన్నపిల్ల అంటూ విమర్శలు చేసిన నోలుతోనే వావ్ అనిపించుకోలే చేసుకుంది సారా అర్జున్. 1000 కోట్ల హీరోయిన్ గా ఎదిగింది. అలాగే వరుస ఫ్లాప్స్ ఇస్తూ ఐరన్ లెగ్ ట్యాగ్ తీసుకున్న రుక్మిణి వసంత్ ఖాతాలో పెద్ద హిట్ పడింది. ఇలా ఊహించని విధంగా 2025లో కలెక్షన్స్ పరంగా తోపు హీరోయిన్స్ అనిపించుకున్నది ఎవరో చూద్దాం. ఏడాదికొక హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని తన ఖాతాలో నిలపడం రష్మిక అలవాటు చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారింది. 2023లో రణ్వీర్ కు యానిమల్ రూపంలో హైయెస్ట్ గ్రాసర్ అందించింది రష్. గత ఏడాది పుష్ప 2తో 1800 కోట్ల హీరోయిన్ గా ఎదిగి రికార్డ్ ని క్రియేట్ చేసుకుంది. అలాగే ఈ ఏడాది చావాతో విక్కీ కౌశల్ కెరియర్లోనే ఇప్పటి వరకు చూడని కలెక్షన్స్ ని చూపించింది నేషనల్ క్రష్. చెప్పాలంటే ఈ ఏడాది హవా అంటే రష్మికదే. 5 సినిమాలు వస్తే ఒక్క సికిందర్, గర్ల్ ఫ్రెండ్ మినహాయించి మిగిలినవన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఈ లెక్కను చూస్తే ఈ ఏడాది కలెక్షన్స్ ఎక్కువ జనరేట్ చేసిన హీరోయిన్ గా మారింది శ్రీవల్లి. రణ్వీర్ తో రొమాన్సా అంటూ తనపై ట్రోల్ చేసిన వాళ్ళందరికీ దురంధర్ బ్లాక్ బస్టర్ తో నోళ్లు మోయించింది సారా అర్జున్. దురంధర్ టీజర్ వచ్చినప్పుడు రణ్వీర్ సారా మధ్య ఏజ్ డిఫరెన్స్ పాయింట్ అవుట్ చేస్తూ విమర్శించిన వాళ్లే సినిమాల్లో వాళ్ళ కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే ఈ రోజు ఏ హీరోయిన్ కి దక్కని క్రెడిట్ సారా సొంతం. 20 ఏళ్ల వయసులో 1000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా హీరోయిన్ అయింది బ్యూటీ. 2025 హైయెస్ట్ గ్రాసర్ ఇండియన్ సినిమాగా అవతరించింది ధురంధర్. ఏజ్ డిజాస్టర్, మద్రాసి యావరేజ్, ఫ్లాప్ బ్యూటీగా ట్యాగ్ తీసుకున్న టైంలో కాంతారా చాప్టర్ 1తో ఇచ్చి పడేసింది రుక్మిణి వసంత్. పాజిటివ్ గా సైలెంట్ గా కనిపిస్తే మీకు నచ్చడం లేదే, అందుకే రూట్ మార్చా అంటూ కాంతారా చాప్టర్ 1లో నెగిటివ్ రోల్ తో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చింది రుక్మిణి. రిషబ్ నటనకు ఆమె పర్ఫార్మెన్స్ తోడయ్యేసరికి బొమ్మ హిందీ, తెలుగు అనే తేడా లేకుండా ఆడేసి నియర్లీ 900 కోట్లను కట్టబెట్టింది. సయారాతో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తానని అనీత్ పద్దా కూడా ఊహించుండదు. లవ్ స్టోరీతో బాలీవుడ్ యూత్ కుర్రకారు హృదయాలను అనీత్ దోచేయడంతో సినిమాపై కాసుల వర్షం కురిపించి ఈ ఏడాది నార్త్ లో అత్యధికంగా వసూలును రాబట్టుకున్న సినిమాల జాబితాలో సయారాను నిలిపారు. 500 కోట్ల మూవీ హీరోయిన్ గా ఎదిగింది అనీత్. ఇక కోలీతో 500 కోట్లు శృతి హాసన్ కొల్లగొట్టిన మల్టీ స్టారర్ మూవీ కావడం, సినిమా సోసోగా ఆడడంతో మేడం కి సరైన క్రెడిట్ దక్కలేదు. వీళ్ళంతా హీరోలను నమ్ముకునొస్తే సింగిల్ హ్యాండ్ తో సినిమా నడిపించి టాక్ ఆఫ్ ద మాలీవుడ్ అయింది కళ్యాణి ప్రియదర్శన్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లోకా చాప్టర్ 1 సౌత్ లో ఉన్న ద హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలవడమే కాదు, మాలీవుడ్ చరిత్రని తిరగరాసింది. మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది లోకా.